హస్త ప్రయోగం చేస్తే పిల్లలు పుట్టరా? అసలు దీనికి సంబంధమే లేదండి. మీకు లోపల సీమన్ కంటిన్యూస్ ప్రొడక్షన్, సీమన్ అనేది కంటిన్యూస్. ఒక హార్ట్ బీట్కి 1200 స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. నేను చెప్పింది కాదండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెన్స్. 1 హార్ట్ బీట్ 1200 స్పర్మ్స్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో కాబట్టి మీరు హస్తప్రయోగం చేయడం వల్ల సీమన్ అంతా అయిపోయింది, స్పర్మ్ అంతా అయిపోయింది, ఇంకా వీళ్ళకు పిల్లలు పుట్టారేమో అనేది కరెక్ట్ కాదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎప్పుడైతే మీరు రిపీటెడ్గా హస్తప్రయోగం చేస్తూ ఉన్నారో ఫ్యూచర్లో సెక్షువల్ ఇష్యూ, మీరు ఒక హస్తప్రయోగం కొందరు చేత్తో చేస్తూ ఉంటారు, కొందరు బోర్లా బొక్కలు పడుకొని బెడ్ మాస్టర్బేషన్ అంటారు. సో ఆ విధంగా చేస్తూ ఉంటారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్టర్బేషన్స్ ఉంటాయి అట్లా. సో అలా చేసినప్పుడు పెనిస్కి స్టిమ్యులస్ ఆ చేతి నుంచో బెడ్ నుంచో వచ్చినది యోన్లో దొరకదు. సో అప్పుడు ఏమవుతుంది, సెక్షువల్ ఇష్యూస్ వచ్చి ఇప్పుడు మీరు కరెక్ట్గా ఓవులేషన్ టైంలో సెక్స్ చేయకుంటే పిల్లలు ఎక్కడ పుడతారు? సో చాలా మంది హస్తప్రయోగం చేస్తే పిల్లలు పుట్టరు. మీకు కాన్సెప్ట్ అర్థమైందిగా. దీనివల్ల ఇండైరెక్ట్గా ఉంటుంది తప్ప హస్తప్రయోగం చేస్తే పిల్లలు పుట్టరనేది తప్పు ఖచ్చితంగా. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.